దేవాయ తస్మై నమః. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవసంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర అజుహావపుత్రేతి తన్మయతజాతరవోభినేదుః. తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. శశంసరామకృష్ణాభ్యాం ధృతరాష్ట్రవిచేష్టితం పాండవాన్ ప్రతి కౌరవ్యం యదర్థం ప్రేషిత స్వయం. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే వైయాసిక్యామష్టాదశసాహస్ర్యాం పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే పూర్వార్ధే ఏకోనపంచాశత్తమోऽధ్యాయः. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమద్గురుచరణారవిందాభ్యాం నమో నమః. హరయే నమః. శ్రీశుకోవాచ అస్తి ప్రాప్తిశ కంసస్య మహిష్యౌ భరతర్షభ మృతే భర్తరి దుఃఖార్తే ఈయతు స్మ పితృగృహాన్. అయ్యా కృష్ణ పరమాత్మ యొక్క వ్రజలీలలు మధురాలీలలు వ్రజలీలలు బృందావన లీలలు పూర్తయ్యాయి. మధురాలీలల దగ్గరికి వచ్చేటప్పటికి పరాక్రమంతో ప్రారంభం అవుతాను. అక్కడి వరకు పరాక్రమం ఏమి ఉన్నట్లేదు కదా. మరి ఎలా వచ్చింది ఆయనకి పరాక్రమము? దీనికి కారణం ఏమిటి? యుద్ధాలు ఎలా నేర్చుకున్నాడు? పరమేశ్వరుడు ఒక్కటే సమాధానం. ఇంకంతకంటే వేరే చెప్పగలిగింది ఏమీ లేదు. అయితే ఇక్కడి నుంచి బయలుదేరేటప్పటికీ రాజకీయం అంతా ప్రవేశిస్తుంది. ఆ కృష్ణ పరమాత్మ ఇదంతా ఇది లీలా అంటే ఆ లీల వంటిది కాదు అనుకోవడానికి కూడా అవసరం లేదు. పరమాత్మ ఏది చేసినా లేలే. అదే చెబుతూ ఉంటాం ఒక్కొక్కప్పుడు. గాలి పీలిస్తే లీలా, గాలి విడిచిపెడితే లీలాను, కన్ను మూస్తే లీలా, కన్ను తెరిస్తే లీలా. వేళాకోళంగా చెప్పిన మాటలు కాదు. యస్య నిశ్వసితం వేదాహ. మొత్తం తర్వాత మళ్ళీ పానం చేసేస్తాడు అని శృతో చోట్లో చెప్పినది. జగత్ సృష్టి జగత్తునంతని కూడా. ఇక వచ్చేటప్పటికీ కన్ను మూస్తే లీలా, కన్ను తెరిస్తే ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భవనావళి. మామూలు మాటలేవో వేళాకోళంగా చెప్పినట్టుంటాయి తప్ప ఈ పీఠం మీద కూర్చున్న తర్వాత ఆ మాటలు అవే రావాలి, అవే వస్తాయి. లేకపోతే ఆ పీఠానికి ప్రత్యేకత ఏమిటి? ఒక గురువులు వస్తే తప్పిస్తే ఈ పీఠం మీద కూర్చునుండా సాక్షాత్ సర్వేశ్వరుడుగా వస్తే ఏమో తప్ప వేషం మార్చిస్తే ఆయనకు కూడా నమస్కారం లేదు. దా కూర్చోనాలు తప్పిస్తే ఇంకేం మాట్లాడడం. అది ఆ వ్యాస పీఠం యొక్క ప్రత్యేకత. అక్కడ కూర్చున్న తర్వాత కూడా వెకిలి మాటలు వస్తే ఎలా? రాకూడదు. సరే, శ్రీశుకుల వారు చెబుతున్నారు పరీక్షిత్ మహారాజుకి, మహారాజా కంసుని యొక్క కూతుళ్ళిద్దరున్నారు, అస్థి ప్రాప్తి అని. వీరిద్దరిని శివశివ అస్థి ప్రాప్తి అనేటువంటి వాళ్ళు కంసుని యొక్క భార్యలు. వాళ్ళు జరాసంధుని యొక్క కూతుళ్ళు. సాజాత్యం ఎక్కడా వెంటాడుతూనే ఉంటుంది. పిల్లనిచ్చి పెళ్లి చేయాలయ్యా అంటే వేదం చదువుకున్నలా ఉంటుండేవాడిని, వేదం చదువుకున్నవాడు ఎవడైనా ఉన్నాడేమో చూడండిరా అంటాడు. ఇంజనీరింగ్ పాస్ అయిన వాడు ఇంజనీర్ అయితే బాగుండి అంటాడు. లాయర్ అయితే అందులో తత్వం వాడికి తెలుసు కనుక. సరే, వీళ్ళిద్దరూ కూడా భర్తని కృష్ణ పరమాత్మ ఈ విధంగా చేశాడు, కంసుని సంహరించాడు అని చెప్పి తెలిసినటువంటి వాళ్ళే పుట్టింటికి బయలుదేరి వెళ్ళారు. కష్టం వచ్చినా సుఖం వచ్చినా పుట్టింటికి వెళుతూ ఉండడం అనేటటువంటిది ఒక మాట సందర్భం లోకంలో ఉంది కదా. సరే, వెళ్ళి విషయం అంతా కూడా చెప్పారు. ప్రసాదం తీసుకున్నారు. పుండరీకాక్ష. ఎప్పుడైతే వీళ్ళు అక్కడికి వెళ్ళారో తమ యొక్క భర్తను సంహరించారు అని చెప్పారు. అది ఎవరికైనా దుర్మార్గుడైనా కానీ ఇలాంటి కష్టం వస్తే అది సహించడం కష్టమే, అప్రియమైన వార్తే. దాన్ని విన్నటువంటి వాడే కొంచెం శోకం వచ్చింది. ఆ శోకంలోంచి క్రోధం పుట్టింది. ఆ కృష్ణుడిని ఏం చేసేయాలా అనుకున్నాడు. అమరసం శోకం రెండూ కూడా వచ్చాయన్నారు. సహించలేకపోవడం, దాంతోపాటు క్రోధమును. వెంటనే యాదవులనే వాళ్ళు భూలోకంలో లేకుండా నశింపచేస్తాను అని ఒక ప్రతిజ్ఞ చేశాడు. దానికోసం ప్రయత్నం చేయడం ప్రారంభించాడు. 23 అక్షౌహిణీల సైన్యంతో వెళ్ళి మధురాపట్టణాన్ని అడ్డగించాడు అన్నారు. చుట్టుముట్టేశారు. దాని అర్థం అది సముద్రంలాగా ఈ సైన్యం ఉన్నది. చూచారు, అందరూ భయభీతులైపోతున్నారు. ఆ సమయంలో భూభారం కోసం హరించినటువంటి కృష్ణ పరమాత్మ
మనం అనుకున్న పనికి సౌకర్యం ఏర్పడింది అనుకున్నారట వారు. ఏమిటి ఈ మాగధుడు జరాసంధుడు ఎంతోమంది సైన్యాలను తీసుకొచ్చారు. సరే ఇదంతా భూమికి భారంగా ఉందనే కదా అనుకుంటున్నాం. ఇతన్ని యుద్ధం చేస్తే బాగుంటుంది అని అనుకున్నటువంటి వారిలై ఈ సైన్యం చూస్తే ఎన్ని క్షోహిణీలు ఉన్నదో చెప్పడానికి తగినంత నిశ్చయం కనపట్టలేదు. భటులు కుంజరులు ఇలాగా. అయితే సరే యుద్ధం చేద్దాం, జరాసంధుని వదిలేస్తే మంచిది కదా అనుకున్నారు. దేవుటయ్యా అంటే ఏం లేదు, మనం వచ్చిన పని ఏమిటి, భూభారాన్ని హరించడం. వీడిని వదిలేస్తే మళ్ళీ సైన్యాన్ని సమీకరించుకుని వస్తాడు. ఈ శ్రమ మనకు అక్కర్లేదు కదా, వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో వెళ్ళి వాళ్ళందరినీ పూర్తి చేయవలసిన బాధ్యత సగం కార్యం పైగా తగ్గిపోయింది అని చెప్పేసి అనుకున్నటువంటి వాళ్ళై అధర్మము ఎప్పుడు వృద్ధి చెందుతుందో ఆ అధర్మాన్ని నశింపచేయడం కోసమని చెప్పి భూభారాన్ని హరించడం కోసమని కదా వచ్చాను నేను, ధర్మాన్ని రక్షించడం కోసమని. ఇప్పుడే కాదు ఎప్పుడైనా అంతే అని ఇట్లా ఆలోచిస్తుంటే సారథితో సహా మరి గుర్రాలు వాటిని కట్టినటువంటి వారిలై శ్రీకృష్ణ పరమాత్మ యొక్క రథం ఆ గుర్రాలతో సహా వచ్చింది అక్కడికి. ఇవి మామూలు గుర్రాలు, మామూలు వ్యవహారం అయితే వాడు బాణాలు వేస్తే గుచ్చుకుంటాయి. ఇవి బాణాలు వేస్తే గుచ్చుకోవు, నిప్పులేస్తే అంటుకోవు, వాటి పని అవి చేస్తూ ఉంటాయి. అట్లాంటి దివ్యములైనటువంటివి వచ్చాయన్నమాట. అక్కడికి వచ్చేటప్పటికి ఆయుధాలన్నీ కూడా దాంట్లోకి చక్కగా వచ్చేసాయి. ఇక్కడ విశేషం ఏంటంటే లోకంలో ఆయుధాలు ప్రయోగించిన తర్వాత అది మళ్ళీ తిరిగి రాదు. దాంట్లో కొంతమంది మహారాజులు అక్షయతూణీరాలని సంపాదించినటువంటి వారు ఉన్నారు. ఆ అక్షయతూణీరాలు కలిగినటువంటి వారికి ఈ వెళ్ళినటువంటి బాణం లక్ష్యఛేదనం చేసి మళ్ళీ వచ్చి అంబులపతిలోకి అదే వచ్చేస్తూ ఉంటుంది. అందుచేత వాళ్ళకి ఎప్పుడూ కూడా తూణీరాలు ఖాళీ అవ్వడం అనేటువంటిది ఉండదు. అంబులపతులు పరమాత్మ దగ్గర వచ్చే ఆయుధాల దగ్గరికి వస్తే ప్రత్యేకత ఏమిటంటే ఆయన ఎప్పుడు ఏ ఆయుధం ప్రయోగించాలో ఆయన తెలుసుకోక్కర్లేదు. చక్రం సస్మారా అని ఎక్కడా లేదు. ఆ చక్రమే స్వయంగా వచ్చేసి నన్ను ప్రయోగించని వస్తూ ఉంటుందిట. ఎలా తెలిసింది నీకు అంటారు, ఎక్కడైనా చెప్పారా అని. రామాయణంలో చెప్పారు. ఆ శ్రీరామచంద్రమూర్తి అస్త్ర విద్యలన్నీ నేర్చుకుని ఉపాసన చేసిన తర్వాత ఒక్కసారి అలా వేలు మీద పెట్టి ఒక మంత్రం ఒకసారి అనేటప్పటికీ వెంటనే ప్రత్యక్షమైంది ఆ దేవత. ఆ అస్త్రమంత్రాలన్నీ పూర్తయ్యేటప్పటికీ ఆ అస్త్రదేవతలందరూ రెడీగా కూర్చున్నారు, జపం చేసుకుంటున్నారు, తర్వాత దర్శనం ఇద్దాం వారికని అని ఆ 50 మంత్రాలని అలా ఒక్క పర్యాయం జపం చేసేటప్పటికీ ప్రత్యక్షమైపోయినాయి. స్వామి ఎందుకు మమ్మల్ని స్మరించావు అని అంటే ఏం లేదు, చాలా సంతోషం మీరు దర్శనం ఇస్తారని, దర్శనం ఇవ్వమని నేనేం అడగలేదు, గురువుగారు చెప్పారు, మంత్రం చదువుకున్నాను, మీరు వచ్చారు కనుక నేను ఎప్పుడు ఏ అస్త్రాన్ని ప్రయోగించాలో అప్పుడు నా బుద్ధిలో ఉపస్థితములవుతూ ఉండండి మీరు అన్నాడు ఆయన. అది వరం. అంతే తప్పిస్తే నేను అనుకుని రే 100 రూపాయలకి ఆయుధం పట్టరా ఇక్కడ ఖర్చు పెట్టాలి అని అది ఎలా కాదు. నేను ఏది ఖర్చు పెట్టాలో అది వచ్చేసేయాలి. అట్లా ఆయుధములు ఎప్పుడు ఏది ప్రయోగించాలో అవి ఆయన దగ్గరికి వచ్చేస్తుంటాయి, దానిని ప్రయోగిస్తూ ఉంటాడు ఆయన. ఆ వాటి సేవ చేయకపోతే ఈ ఆయుధాలు చైతన్యవంతమైనటువంటి అధిష్టాన దేవతం కలిగినటువంటి ఆయుధాలు ప్రయోజనం ఏమిటి? మన కత్తుల్లాగే అయితేను పనసకాయ కోరొచ్చు, పనసకాయ పట్టుకొచ్చాడు కత్తెట్రా అంటే ఎక్కడుందో వెతకాలండి. తీరా పట్టుకొచ్చేటప్పటికి ముద్దుబారిపోయి ఉంది, అది ఎక్కడా పదును లేదు. దాన్ని ఇప్పుడు స్నానం మీద అరగతీసి పదును పెట్టి అప్పుడు పనసకాయ కొట్టి ఎప్పటికీ తినేనిది. అందుచేత ఇది పరమాత్మ యొక్క విశేషం. వీడిని యుద్ధం చేద్దాము అనుకునేటప్పటికల్లా దారుకుడు రథం పట్టుకొచ్చాడు. రే దారుకాను కూడా అనలేదు, కానీ రుక్మిణి కళ్యాణంలో అన్నాడు సుమండోయ్ అంటే ఆ రుక్మిణి దగ్గరికి వెళ్ళాలన్న తొందర అతను వచ్చే వ్యవధిని సహించలేదు. అది చమత్కారం అక్కడ. సరే ఇక్కడికి వచ్చేటప్పటికీ ఏం లేదు, కావ్యత్వాన్ని పట్టించి చెప్పుకోవచ్చు. వీటన్నింటికీ కావ్యాలు రాసిన వారు అందరూ కూడా వీళ్ళ శిష్యులే. వ్యాస వాల్మీకులు లేకుండా ఎప్పుడూ కావ్యాలు రాయలేదు. కానీ విశేషం ఏమిటంటే ఆ చమత్కారాలని ఇందులోకి విమర్శనం ప్రారంభిస్తే ఏదంటే ఈయన కవి కాబట్టి ఈ చమత్కారాలు వచ్చాయి. పైగా ఆయన చూసేటప్పటికి మామూలు వాళ్ళైతే ఎదురుకు చెప్పామా ఈ మాటలు అంటే చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే కవులు ఎదురుకుండా ఉంటే అలంకారం వస్తుంది, కవుల దగ్గర లేకపోతే భక్తులు ఉంటే భక్తి మార్గం మాటలే వస్తుంటాయి. సరే ఇది కూడా అంతే. ఈ పీఠ వ్యాసపీఠం మీద ఎక్కిన తర్వాత ఎవరెవరు కూర్చుంటే వాళ్ళ మాటల్ని ఆ అవసరాన్ని బట్టి అవి వస్తుంటాయి అన్నమాట. మా మాట కాదు కదా, పరమేశ్వర తత్వం అది. ఆ విధంగా వచ్చేటప్పటికీ ఈ శస్త్రాస్త్రములన్నీ చక్కగా వచ్చాయి అక్కడికి. ఆ యాదవులందరికీ కూడా బలరాము దగ్గరికి వెళ్ళి చెప్తున్నారు, ఏమయ్యా యాదవ సంరక్షకుడు కదా నువ్వు, ఇప్పుడు పెద్ద కష్టం వచ్చింది మనకి. 23 అక్షోహిణీల సైన్యంతో జరాసంధుడు అంత బలవంతుడు జగత్తులో లేడు. 8,000 ఏనుగుల బలమో ఏదో ఉందంటారు అని వర్ణిస్తారు. ఒక చోట్లో 8,000 మంది రాజులను బంధించాట జైళ్లలో.
ఎందుకు అంటే వీళ్ళందరినీ కూడా రుద్రయాగంలో బలిచ్చేస్తాను అని చెప్పి. అంటే రుద్రయాగంలో బలివ్వవలసిన రాజులు ఎట్లాంటి వాళ్ళు అయ్యి ఉంటారు? మంచి మహత్వపూర్ణమైన శరీరాదులతో కలిగి ఉండాలి కదా. అట్లాంటి వాళ్ళను బంధించాడంటే ఇతడెంతటి వాడు అయ్యి ఉండాలి? వాళ్ళని తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. వచ్చి కృష్ణుడు మన వైపు ఉంటే వీళ్ళందరూ దుర్మార్గులు రా అని తిట్టడానికి అవకాశం ఉంది మనకి. లేకపోతే ఆ మాట అనే అవకాశం మనకు ఉండదు. అందుచేత కృష్ణ భక్తి ఉంటే ఏ పని చేసినా కొంచెం ఆ శత్రు పీడ ఉండదన్నమాట. సరే, ఇవన్నీ కూడా శస్త్రాలు అస్త్రాలు రథం వచ్చేసింది. మరి నువ్వు ఈ నగరాన్ని పరిరక్షిస్తూ ఉంటే బాగుంటుందేమో. సైన్యాన్ని సంహరించినటువంటి వాడు నువ్వు కూడా బయలుదేరి యుద్ధానికి రావాలి. స్వజనానికంతకీ దుఃఖాన్ని పోగొట్టాలి. ఏకంగా ఆ 23 అక్షౌహిణీల సైన్యంతో వచ్చాడయ్యా. చాలా సంతోషం కదా. ఎందుకు? భూభారాన్ని హరించడం కోసం మనం వచ్చాం కాబట్టి బయలుదేరు అన్నారు. అని ఈ విధంగా అనుకున్నటువంటి వారిలో రామకృష్ణులు ఇద్దరు మాత్రమే 2 రథములతో నగరంలోంచి బయటకు వచ్చారు తప్ప కనీసం అంగరక్షకుడిని కూడా పక్కన పెట్టుకు రాలేదు. వారు వస్తే వాడిని రక్షించడం కూడా ఇంకో బాధ్యత ఏర్పడుతుంది కనుక శంఖాన్ని నాదం చేశారట. అది వినటువంటి వారి అయ్యేటప్పటికే శత్రు సైన్యానికంతకీ కూడా హృదయాలు కంపించాయి అన్నారు. ఆ జరాసంధుడిని చూచి జరాసంధుడు రామకృష్ణుని చూచి అంటారు, ఓ కృష్ణ, నువ్వు పురుషాధముడవు, మేనమామను చంపేశావు. ఇంత దుర్మార్గుడు ఎవడైనా ఉంటాడా లోకంలో? జ్యోతిష్ శాస్త్రంలో రోహిణీ నక్షత్రం అది శాంతి నక్షత్రం అనే మాట ఎక్కడా కనపడటం లేదు. కృష్ణుడు రోహిణీ నక్షత్రంలో పుడితే మేనమామ నశించాడు కనుక రోహిణీ నక్షత్రానికి శాంతి అని లోకంలో సంప్రదాయకంగా చూస్తున్నాం ఇవాళకి కూడాను. లేకపోతే మేనమామ ఏమైపోతాడు అని. వీడు స్నేహితుడే అయ్యున్నా మేనమామతో ఆ నక్షత్రం, అబ్బో ఆ నక్షత్రంలో పుట్టిన కృష్ణుడు మేనమామ నశింపజేసేశాడు అని చెప్పి, నువ్వు కుర్రవాడవు కాబట్టి నీతో యుద్ధం చేయాలని అనుకోవటం లేదయ్యా నేను అన్నారు. ఏమిటి కుర్రవాడు అని? మరి ఎవరితో యుద్ధం తెలుసుకున్నావు? బలరాముడితో చేస్తాను నేను అన్నాడు. యుద్ధం చేయాలంటే పెద్దవాడితో చేయాలి. ఓ రామా, నువ్వు యుద్ధం చెయ్యి అన్నాడు. వీళ్ళ తెలివితేటలు యుక్తిగా మాట్లాడామని అనుకోవడం తప్పిస్తే బలరాముడు కంటే కృష్ణుడు ఎంత చిన్నవాడండి. మాసములు తప్పిస్తే అంతకంటే భేదం లేదు. 5వ మాసంలో స్రావమైంది అన్నారు. ఆమె వచ్చి ఇక్కడ ఈ మిగిలిన 4 మాసాలు మోయవలసిన బాధ్యత లేదు ఆవిడికి. పోనీ ఆ దోషములు 1-2 మాసాలు పోవడం కోసం లోకంలో లాగా మళ్లీ గర్భధారణ కోసం కొంతకాలం అనుకుంటే ఆ 4 మాసాలు తీసేసినా వెంటనే గర్భధారణ అయితే మళ్లీ 9 మాసాల్లో ప్రసవం. 9, 4, 13 మాసాలు. ఎందుకంటే పెద్ద తేడా ఉండవలసినటువంటి అవసరం లేదు. అయినా నువ్వు చిన్నవాడవు, నీతో యుద్ధం చేయను, పెద్దవాడు అతడు కనుక అని. అంతే ఓ చిన్న రహస్యం ఉన్నది అందులో. జరాసంధుడి యొక్క శరీరం చాలా పెద్దది గొప్పది అని చెప్పుకున్నాం. ఇక్కడ బలరాముడు శరీరం కూడా కొంచెం బలిష్టమైనటువంటి రూపంలో కనపడేటటువంటి శరీరం. కృష్ణ పరమాత్మ హెచ్చు దగ్గర అవేం లేవు, మామూలు మనుష్యుడుగానే ఉంటాడు. కానీ గుద్దుగుద్దితే 14 లోకాలు కింద కనుగుతాయి, అది వేరే విషయం. గుద్దుగుద్దక్కర్లేదు, గాలి పీలిస్తే చాలు. అందుచేత అది సాక్షాత్ పరమాత్మ స్వరూపం, ఇవి అంశరూపములు అని చెప్పారు. అంటే భగవంతుడు పరమాత్మ అంటాడు, ఏమయ్యా వీరులైనటువంటి వాళ్ళు ఎప్పుడూ నేనింతటి వాడిని అని చెప్పుకోరు. ఎంతటి వాడో మా పండితుల్లో కూడా వారి అబ్బాయి ఏంటి వీరు అంటే ముందు కొంచెం మనస్సు కలుగుమంటుంది. వారి అబ్బాయి కాబట్టి ఇక్కడ కూర్చుని మేము ఈ గౌరవాన్ని పొందాలా, మాదంటూ ఓ పాండిత్యం ఉందా అని. మా పాండిత్యాన్ని ప్రశంస చేసుకునో మా దానివల్ల లోకం ఆనందించో అయిన తర్వాత వారి అబ్బాయి ఏంటి అంటే మహానందపడిపోతాం. వారి అబ్బాయిలు కనుకనే ఇలా వచ్చాయి మా పాండిత్యాలు, లేకపోతే ఎక్కడి నుంచి వస్తాయి? ఇంకో గడుపున పుడితే ఏ పాండిత్యాలు వచ్చునో ఈ పాండిత్యాలు రావు, అంతవరకు ఖాయం. అటువంటి మహాత్ములు వాళ్ళు. ఆయన గారు పురాణాలన్నీ చెప్పాడు. ఆయన పురాణం మీదే జీవనం చేశాడు. ఒక రకంగా చెప్పాలి అంటే పురాణం మీద జీవనం చేస్తూ కూడా ఎవరిని ఇంత ఇయ్యని అడగలేదు. కాబట్టి అటువంటి మహాపురుషుడు యొక్క గంటలో గడుపును పుట్టాం. ఇవాళ రోజున ఆ నియమాల్లో వారు చెప్పిన వాటిలో అన్నీ పాటిస్తున్నామో లేదో కానీ మొత్తం మీద ఈ ఇంత ఈ అనే మాట అనక్కర్లేకుండానే జీవితం నడుస్తోంది. అలాగే నడుస్తుంది. అలా నడిస్తేనే బాగుంది కూడాను. ఈ అడిగితే 100 అడిగితే 100 ఇస్తున్నాడు. ఈ అని అడగకపోతే 200 ఇస్తున్నాడు వాడు, బాగుండదేమోనని. అంచేత అంటే ఇవన్నీ అనుభవంలో చెబుతున్న మాటలు నేను. సరే, వీరులేనిటువంటి వాళ్ళు నేను ఇంతటి వాడిని అని అనరు. మరి వీరుడని ఎలా తెలుస్తుందయ్యా అని. పరాక్రమం వచ్చినప్పుడు తెలుస్తుంది, దాని విషయం వచ్చినప్పుడు తేలుతుందన్నమాట. హనుమంతుడు ఏం చేశాడు? మేము చూసాము, సీతమ్మను చూసామని అందరూ చక్కగా వచ్చారు. ఈయన పాపం వెనకాల కూర్చున్నట్ట. అన్నీ అయిపోయిన తర్వాత హడావిడై కూర్చున్న తర్వాత సీతమ్మ ఏమంది నాయన, ఎలా ఉంది, ఏమిటి అని ఈ ముక్కలు చెప్పలేదు వీళ్ళకి.
జరిగినవన్నీ చెప్పాడు కానీ సీతా సంభాషణ చెప్పలేదు. సుందరకాండలో చూసుకోండి మొదటి సర్గలో. తర్వాత రాముడి దగ్గరికి వచ్చాక ఆవృత్తాంతం చెప్పాడు. రెండూ కలిపితే సుందరకాండ అయిపోతుంది. ఇది లేకపోతే అవ్వదు. అలాగా అనేటప్పటికీ హనుమంతుడు ఏడురా నువ్వురా చూసావు చెప్పరా వచ్చాయి చెప్పెదురుకుండా అని వాళ్ళు ప్రారంభించారు వెనకాల నుంచి. అంటే ఇప్పుడు ఎవడు చూశాడో తెలియకుండా అందరం చూశాం అంటున్నారు. సరే విషయం వచ్చినప్పుడే మన విషయం తెలుస్తుందని వెనకాల కూర్చున్నాడు. నష్టమేమున్నది? శౌర్యాన్ని ప్రదర్శన మాత్రమే చేస్తారట. శ్రీశుకులు వారు చెబుతున్నారు, రాజా మగధేశ్వరుడైనటువంటి జరాసంధుడు మాయ సైన్యంతో కూడుకున్నటువంటి వాడై ఆ సూర్యుడిని మేఘాలు కప్పినట్టుగా బలరామకృష్ణులు కప్పేశారు. ఇద్దరే వచ్చారు కదా, ఇంతకంటే కావాల్సిందే ఉంది. చుట్టుముట్టేంట్రా అన్నారు పాపం. అది చూసినటువంటి వారు నగరం మీద మేడలు ఎక్కేసేసి చూస్తున్నారు ఆ యుద్ధరంగాన్ని పాపం స్త్రీలు. ఇదేమిటి ఇతను సైన్యమేమి తీసుకెళ్ళలేదే అని చెప్పి వెంటనే ఈయన శారంగం అనేటటువంటి ధనుసును ఒక్కసారి లాగి ధ్వని చేసినటువంటి వాడై దాని మీద బాణాలను సంధానం చేసి ఎన్నో అంకి చెప్పలేదు, ఒక బాణం కాదు బాణాలను సంధించి అని. సరే ఏదో చేశారు. మొత్తం మీద శత్రు రథ గజ అశ్వ పదాతి సైనికులను అందరినీ కూడా కొడుతుండేవాడై అలాత చక్రం అని అంటే ఏం లేదు, తిప్పుడు పట్లం చూస్తుంటే మనకి తెలుస్తుంది. నిప్పులు కని దాన్ని గిరగిరగిరా తిప్పేటప్పుడు ఒక చక్రం ఏర్పడినట్లు ఉంటుంది చుట్టూ కూడా. మీరు చూసి ఉంటారు బహుశా. తిప్పుడు పట్లం దీపావళి నాడు చుడతారు. కానీ రంప పొట్టు తాటి గులకలు ఇవన్నీ తీసుకొచ్చి బొగ్గులు చేసి అవన్నీ కలిపి పొట్లం కింద కడతారు. ఆ కట్టి దాని మీద నిప్పు వేసి రాజుకున్న తర్వాత దానికి తాడు కట్టి ఇలా గిరగిరా తిప్పుతారు. ఆ నెరుసులు రాలుతాయని. ఎన్ని నెరుసులు రాలితే అవన్నీ పితృదేవతలకు మార్గాన్ని చూపించడం అనేటటువంటి ప్రక్రియ అన్నమాట. మా గురువుగారు వస్తారని చెప్పి అగ్నిహోత్రం చేసుకుని వచ్చేదాకా అలా పెట్టేవాళ్ళు. వచ్చాక ఒకసారి ఇలా అని ప్రదక్షిణం చేసేవారు. ఇలా తిప్పే ఓపిక ఆ వయసులో ఏముంటుంది, 40 ఏళ్ళు వచ్చాక అయినా సరే అలా అనేవారు ఒకసారి. అవి పితృదేవతలకు మార్గ ప్రదర్శకములు అనని. అలాగా ఆ తిప్పుతూ ఉండేటప్పుడు ఒక నిప్పుల చక్రం తిరుగుతూ ఉన్నట్టుగా కనపడుతుందన్నమాట. ఆ తీరుగా ధనుస్సును ఎప్పుడు బాణాలు తీస్తాడో, ఎప్పుడు ఎక్కువ పెడతాడో, ఎప్పుడు విడిచిపెడతాడో, ఎవరిని చూస్తాడో, ఎవరి కోసం విడిచిపెడుతున్నాడో ఏమీ తెలియదు. బాగా నిపుణులైనటువంటి ఆర్మీ వాళ్ళు ఉంటారు చూసారా, వాడు అలా చూసేసి స్పెషల్ ఇలా కాల్చేస్తాడు. వాడు సరిగ్గా సరిపోయిందా లేదా చూసి కొట్టడం ఇవేం అక్కర్లేదు, అప్రయత్నంగా అలవాటు అయిపోతుంది అనమాట. అలా ఈ బాణాలను విడిచిపెట్టేస్తున్నాడు. మొత్తం ఓ రౌండ్ తిరిగితే ఆ మొత్తం చుట్టూ ఉన్నటువంటి వాళ్లలో 2 వరసలు కృష్ణార్పణం అయిపోతాయన్నమాట. ఇలాగే ఈయన ఎన్ని రౌండ్లు అక్కడ ఎంతమంది వరసలు ఉన్నారో అన్ని రౌండ్లు తిరుగుతాడు కృష్ణార్పణం. మొత్తం 23 క్షౌహిణీల సైన్యం అయిపోయింది అన్నారు. ఆ విధంగా అది ఎలా ఉన్నది అనంటే ఆ శిరస్సులు ఒక్కసారి ఆయన ఇలా తిరిగేటప్పటికప్పుడే ఓ రాశి ఏర్పడిపోయింది. ఇంత వేగంగా అదో పెద్ద నదిలో పాములు మరి లేకపోతే కచ్చపములు ఏనుగులు ఇవన్నీ చచ్చిపోయి పడి ఉన్నట్టుగా ఒక సముద్రంలాగా తయారవుతోంది ఆ స్వరూపం అంతా కూడా చూస్తుంటేను అని అన్నారు. అపరిమితమైన తేజస్సు కలిగినటువంటి వాడు సంకర్షణుడు ఈయన ఉన్నాడు. ఈయన యుద్ధం చాలా గొప్ప యుద్ధం. ఎంత విశేషం అంటే ఈయనకి ఆయుధాలు ఏమిటి, నాగలి రోకలిని. వెంటనే ఈ నాగల్ని అంత దూరం నుంచి తన దగ్గరికి వస్తున్నవాడిని మరి కొంచెం దగ్గరికి లాగి ఒకసారి వేస్తుంటాడు. ఇంతే యుద్ధం అంతాను. ఇంక తన దగ్గరికి వచ్చే అవకాశం ఆవిడికి లేదు. అంటే నేను చూపించాను తప్పిస్తే వస్తుతః స్థితి ఆ రూపకంగా వర్ణింపబడి ఉన్నాయి వాళ్ళ యొక్క చేష్టలన్నీ కూడాను. ఆ తర్వాత వాళ్ళ దేహాల్లోంచి రక్తాలు వస్తున్నాయి. అక్కడ కాళ్ళు తగ్గడం చేతులు తగ్గడం ఇవన్నీ అవసరం ఏం లేదు. ఇంకా అవి ఒక నదులుగా ప్రవర్తించాయి అన్నారు. అంటే మరి ఇలా కాకపోతే కుదరదు కదా. మామూలుగా బాణాలు వేస్తే చేతికి తగలచ్చు, కాలుకి తగలచ్చు, ఏదో తేడా ఉండవచ్చు. ఆ విధంగా రామకృష్ణులిద్దరూ కూడా మొత్తం దురంతమైనటువంటి దురంత పారం అని అంటారు. అక్కడ దురంతముగా అంటే ఎంత దూరం ఉందో తెలియనంతటి సైన్యం 23 క్షౌహిణీయులు సైన్యము కూడా క్షయమైపోయింది అన్నారు. 4 శ్లోకాల్లో మొత్తం యుద్ధం అంతా అయిపోయింది. వచ్చినవి 23 అక్షౌహిణీల సైన్యం. సరే ఇక్కడ ఏమిటి అనని ఆ జగదీశ్వరుడు వాళ్ళు క్రీడా మాత్రం ఇదేమీ పెద్ద పరాక్రమం చూపించినట్టు కాదయ్యా అని చెప్పారట శ్రీ శుకాచార్యులు వారు. ఇది పరాక్రమం ఉన్నది. యస్య బ్రహ్మచక్షత్రంచ ఉభే భవత ఓదన అంటుంది శృతి. మొత్తం బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాది సర్వజాతులు కూడా ఆ ప్రళయకాలం వచ్చేటప్పటికీ కేవలం ఆహారం మాత్రం ఒకే ముద్ద అన్నం తిన్నట్టు ఆయనకి జగత్తంతా పానం చేసేసినప్పుడు. అలాంటి పరాక్రమం కలిగిన వాడికి మొత్తం బ్రహ్మాండాలంతని ఒక గుటకలో మింగేసేవాడికి వీళ్ళ ఈ సైన్యాన్ని సంహరించడానికి పరాక్రమం కావాలా అని ఆ భగవంతుడైనటువంటి పరమాత్మ
సృష్టి స్థితి సంహారాలని లీలగా చేస్తాడు. అవే లీల. ఇంక ఇది లీల అని చెప్పడం ఏముంది? శత్రునాశం అనేటువంటిది ఆశ్చర్యకరమైంది కాదయ్యా అన్నారు. సరే, మహాబలరాముడు జరాసంధుణ్ణి రథహీనుడుగా కొట్టేశాడు. వాడు కేవలం సింహం ఇంకో సింహాన్ని ఓడించి పట్టుకున్నట్టుగా పట్టుకున్నారట. చంపేద్దాము అనే అభిప్రాయంతో బలరాముడు వారుణ మానుష పాశముల చేత బంధించేశారు ఆ జరాసంధుణ్ణి. అంటే అస్త్రాది ప్రయోగం చేస్తే కృష్ణ పరమాత్మ అయ్యా చిన్న మాట అన్నారు. ఏమిటి అని. ఏం లేదు, వీడిని వదిలేస్తే మనకి సుఖం కదా అన్నారు. పాపం ఆ మాట వాడెదురుగుండా అన్నారు, మనకి సుఖం కదా అని. వీడు పరాక్రమవంతుడైనటువంటి వీరుడు కదా, అలాంటి వాడిని సంహరించడం ఎందుకు, పాపం విడిచిపెట్టేయండి అనేటప్పటికీ సిగ్గుపడిపోయినట్ట ఇంతటి జరాసంధుడు కూడాను. ఏది కుర్రాళ్ళ చేతిలో విడిపింపబడేటటువంటి పరిస్థితి, నా పరాక్రమం ఇంత గొప్పదిని మరి బాధ ఉంటుంది కదా. దేశాలని కొట్టుకొచ్చి చిన్న గోతులో పడిపోయాడరా అంటే ఆ స్థితిగా కనపడింది వారి దృష్టిలో. సరే, తపస్సు చేసుకోవాలి అని బయలుదేరాడు. మిగిలిన మంత్రులందరూ కూడా ఇప్పుడు వస్తుంది కొంచెం, ఇది వేదాంతం అనడానికి వీలేదు, జయాపజయాలు దైవాధీనాలు, మనం ఇప్పుడు అలా చేస్తే ఇలాగా మన ప్రయత్నం మనం చేస్తూ ఉండవలసిందే అని. వాళ్ళేమంటారు, పరాజయం అనేటువంటిది కర్మబంధం వల్లే వచ్చింది కనుక సిగ్గుపడవలసిన అవసరం ఏమీ లేదు. మనం పరాక్రమం లేదా మన దగ్గర ఏమైనా, సేనాపతులు ఇంతకుముందు పోయారు కనుక అని ఈ విధంగా మాట్లాడుతుంటే కృష్ణుడు ఉపేక్ష చేశాట. ఏం మాట్లాడలేదు. నువ్వు బతుకు చావు ఇవేం మాట్లాడలేదు, తపస్సు చేసుకో. ఎందుకంటే తపస్సు చేసుకోమని అతని అభిప్రాయాన్ని పోషిస్తే ప్రమాదం, వీళ్ళ అభిప్రాయాలను పోషిస్తే వీడేదో పరాక్రమవంతుడనే మాటను తాను ఒప్పుకున్నట్లు అవుతుంది. తను ఒప్పుకుంటాడా? ఒప్పుకోవలసిన అవసరమే ఉన్నది కనుక సరే తన పట్టణానికి వెళ్ళిపోయినారు. కృష్ణ పరమాత్మ కూడా దేవతలు పుష్పవర్షాలు కురుస్తుంటే ఇంటికి వచ్చారు. సంగదుందునాదాలని మూగై పుష్ప దధి అక్షర దూర్వ దళ పల్లవ ఇత్యాదులన్నింటినీ కూడా ఆ పరమాత్మ మీద వేస్తూ మావాడు చిరంజీవిగా ఉండాలి, మావాడు క్షేమంగా ఉండాలి, మా వాడి దగ్గరికి వస్తే మాకు దైవబలం పరమేశ్వరానుగ్రహం ఉందయ్యా, మా వాడి దగ్గరికి వస్తే సరిపోతుందో ఏడు సరిపోతుందో సరిపోదో ఆ కృష్ణ పరమాత్మ ఒక్కనే పక్కన కూర్చోబెట్టి యుద్ధాలు కడితే తెలుస్తుంది. ఈ విధంగా వేదఘోషములతోటి ఆశీర్వచనాలు ఇచ్చారు. మధురా నగరంలో మళ్ళీ ప్రవేశించారు. అలంకరింపబడినటువంటిది మధురా నగరాన్ని వర్ణిస్తారు. కావ్య లక్షణాల్లో నగర వర్ణనం ఒకటి. ఇది వీటిల్లో చూసుకునే కదా ఇప్పుడు ఎన్ని నగరాలు వర్ణించారు. నేనంటే సూక్ష్మంగా చెప్పేస్తున్నాను తప్పిస్తే ఈ నగర వర్ణనం ఒకటి చెబితే సాయంకాలం దాకా చెప్పచ్చు వారు ఇచ్చినటువంటి లక్షణాలన్నింటినీ వివరణ చేస్తే. అందుచేత దీన్ని పట్టుకొచ్చి యుద్ధ భూమిలో ధనాలు దొరుకుతాయి. మరి పడిపోయిన వాళ్ళందరి దగ్గర డబ్బులు వదిలిపెట్టారు కదా, పైగా అలంకారాలు ఉంటాయి వాళ్ళ ఒంటి మీద, అది మహాధనం. మనం ఎలా అయితే యజ్ఞం చేయించి బ్రాహ్మణులు ధనాన్ని సంపాదిస్తే ఎంత గొప్పదో, ఆ యుద్ధాన్ని జయించినటువంటి ఆ డబ్బును తెచ్చుకుంటే మహారాజులకు అంత ధర్మబద్ధమైన ధనం. ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఏదో దక్షిణలు ఇస్తే ఈ దక్షిణలు పట్టుకెళ్ళి కొన్ని పవిత్ర కృత్యాలకే వినియోగం చేస్తాం. మిగిలిన చోట్లలోంచి వస్తాయి డబ్బులు. నేను ఉద్యోగం చేసిన నాళ్ళు కూడా జీతం డబ్బులతో తదినం పెట్టలేదు ఎప్పుడును, పనికిరాదని. అది అశుద్ధ ద్రవ్యం, శుద్ధ ద్రవ్యం కాదు అది, దీనికి పవిత్రత ఉన్నది. అట్లా ఈ ధనాన్నంతని పట్టుకుపోయి ఉగ్రసేన మహారాజు గారికి సమర్పించారట. ఏమిటి అని, మేము దూతలం కదటయ్యా నీ దగ్గర సేవకులం అన్నారు కృష్ణ పరమాత్మ. ఉగ్రసేనుడు గొప్పవాడో కృష్ణుడు గొప్పవాడో మనం ఇప్పుడు ఆలోచించుకోవాలి. దీన్ని బట్టి లౌకిక దృష్టితో చూసే మాటలు ఇవన్నీ కూడా. జరాసంధుడు ఇలాగా 17 పర్యాయాలు వచ్చారు. 17 పర్యాయాలు వచ్చే త్రయోవింశతి అక్షౌహిణి సైన్యాన్ని సముపార్జనం చేసుకుంటూనే వచ్చాడు ఆయన. 17 పర్యాయాలు ఇలాగే యుద్ధం చేశారు. కృష్ణ పరమాత్మ యొక్క పరాక్రమం ముందు వాళ్ళు నిలబడలేకపోయినారు. ఆ తర్వాత పరాజితుడై 17 పర్యాయాలు కూడా ఇంటికి కాలినడకన వెళ్ళాడు జరాసంధుడు. కనీసం వాడెక్కిన గుర్రం కూడా మిగల్చలేదు. వాడికి కూడా ఎవడు లేడు, స్వందిమాగతులు లేరు. ఒక్కడు తలకాయ ఉంచుకుని ఇంట్లో ప్రవేశించేశాడన్నమాట. పరాక్రమం అంటే అది. ఇంత చేసి అబ్బే ఉందయ్యా ఇదంతా ఉగ్రసేన మహారాజు గారి పరాక్రమము అన్నాడు కృష్ణ పరమాత్మ. అది గురువుల దగ్గర ప్రభువుల దగ్గర ఈ రకంగా ఉంటుండేవాడు సుఖంగా ఉంటాడు లోకంలోనూ. నేను జయించానయ్యా అన్నాడో కృష్ణార్పణం. లోకంలో చరిత్రలు చూస్తే మీకే తెలుస్తుంది, నేను చెప్పకూడదు ఇక్కడికి వచ్చాయి. ఆ 18వ పర్యాయం దగ్గరికి వచ్చేటప్పటికీ ఆయన మళ్ళీ సిద్ధం చేస్తున్నాడు. ఇంతట్లో కాలయవనుడని కాశీపురంలో ఉంటాడు. వాడు వాళ్ళ తండ్రి గారిని కృష్ణుడు చంపేశాడట. దాంతో కోపం వచ్చేవాడు ఆ
రోజు బూడిద మాత్రమే తింటూ ఎన్నో రోజుల నుంచి సంవత్సర కాలం తపస్సు చేశాడు. ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైతే వీడు చెప్పింది ఏమిటయ్యా అంటే, కృష్ణుణ్ణి నేను జయించాలయ్యా అని వరం కోరుకున్నాడు. మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. చిన్న తేడా వస్తే ఎవరి మనసుకు కష్టం కలుగుతుందో, లేదా మనకే ఇబ్బంది కలగవచ్చు. వాడు నిర్దయ అనబోయి నిద్ర అన్నట్టు కుంభకర్ణుడు వరం కోరుకుంటూను, అదో సమాసం. కాళిదాసు చేసిన చమత్కారం అది. నిర్దయత్వేచ్ఛయా నిద్రాం అవృణీత అని. అలాగా ఇక్కడికి వచ్చేటప్పటికి యవనుడు కృష్ణుని జయించాలని కోరుకున్నాడు. సరే, వారు చెప్పింది ఏమిటి అని అంటే, నారదుడు ఇప్పుడేరా సమయం, అదిగో జరాసంధుడు కూడా మళ్ళీ 18సారికి ప్రిపేర్ అయిపోతున్నాడు, వెళ్ళి ఇప్పుడే అన్నట్ట. ఆ మాటను పుచ్చుకుని వాడు చక్కా వచ్చాడు. ఇవాళ రేపో జరాసంధుడు వచ్చేట్టుగా ఉన్నాడు. మరి చూస్తే ఈ కాలయవనుడు వచ్చి నరగాన్ని చుట్టుముడుతున్నాడు. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అని. వీళ్ళతో యుద్ధం పూర్తయింది అనేటప్పటికల్లా అటు మళ్ళీ జరాసంధుడు వస్తాడు. యుద్ధం మీద యుద్ధం అంటే కష్టం కదండి, ఎందుకు పడాలి ఆ శ్రమ? అందుచేత మన వాళ్ళందరినీ కూడా మనం ఒకవేళ ఆ యుద్ధాల్లో ఉంటే వెనకాల నుంచి చుట్టుముట్టి ఈ నగరాన్నంతని లోపల ఉండే బంధువుల్ని ఏం చేసేస్తాడో తెలియదు. కనుక మనము పని చేయాలండి. మనుష్య మాతృడు ఎవడు ప్రవేశించలేని ఒక కోట కట్టుకోవాలి. మహారాజు చేయవలసింది ఆర్థిక శాస్త్రంలో కూడా ముందు కోట నిర్మాణం చేయమన్నాడు. గురువుగారికి కూడా రూపాయి ఇవ్వద్దు, ముందు కోట నిర్మాణం చేయి, తర్వాత గురువుగారు. ఏమిటి కారణం అనంటే ముందు రక్షణ కావాలి వాడికి అని చెప్పి ఏదైనా ఒక కోటను నిర్మాణం చేసుకుంటే బాగుంటుందేమో, మనుష్య మాత్రలు రాకూడదు అని అనుకున్నారు. సరే, ఇంకా ఈ కాలయవనుడు వస్తున్నాడు, దానికి అన్ని ఉపాయాలు ఉన్నాయి. ముచ్చుకుందుడు రెడీగా ఉన్నాడు అక్కడ. పాపం ఎన్నాళ్ళ నుంచో నిద్ర తపస్సు చేస్తూ ఉండేటటువంటి వాడి ఎన్ని లక్షల సంవత్సరాలు నిద్రపోయాడో, అంత నిద్ర ఎలా పట్టిందో పడుతూ ఉంటుంది. ఒకప్పుడు బాగా అలసిపోయిన తర్వాత ఆ రోజున పొద్దున్నే 10ంటికి భోజనం చేసేస్తే పడుకుంటే సాయంకాలం 6ంటికి అస్తమయం అయిపోతుంది. కనుక ఈ లోపల టీ తాగాలి కనుక లే అని లేపితే అప్పుడు లేస్తాను. పెళ్ళుండి వెళ్ళిపోయిన తర్వాత ఓ రోజు 2 రోజులు చేసి పనిదే. అందుచేత సముద్ర మధ్యంలో 12 యోజనములు 8 12 96 అంతేనా 96 మైళ్ళ వెడల్పు పొడవు ఉంటుండేటువంటి దుర్గాన్ని నిర్మాణం చేసి దానికి ద్వారకా నగరాన్ని ఏర్పాటు చేయించారు. ద్వారకా అని పేరు పెట్టారు అన్నారు. సంకర్షణుడు తోటి ఆలోచన చేసి విశ్వకర్మను పిలిచి ఈ నగరాన్ని ఏర్పాటు చేయమన్నారు. వాడు తన శిల్పచాతుర్యం అంతా చూపించి, ఎన్నాళ్ళు కట్టేయండి ఇన్ని, మొత్తం మధురా నగరంలో ఉండేవాళ్ళు చీపురు కట్టతో సహా పట్టుకుపోయారు. ఇక్కడేం మిగల్చలేదు, తుడుచుకుందుకు మట్టి తప్ప ఇళ్లలో ఇంకేం మిగల్చకుండా పట్టుకుపోయారు. ఇంతమంది అక్కడ నివసించాలి అని అంటే ఎన్ని భవనాలు ఉండాలి? అసలు ద్వారక అక్కడ ఏమైనా గట్టు ఉందా? ఏం లేదు. మట్టిపోసి ఇళ్ళు కట్టి దాని మీద ఏర్పాటు చేయాలి. ఇప్పుడు అదంతా కలిపి తెల్లవారేటప్పటికీ సిద్ధం చేసేట ఆయన పాపం. ఆ తర్వాత ఆ పెద్ద పెద్ద రాజమార్గాలు, మరి ఉపమార్గాలు, ఏదో మెయిన్ స్ట్రీట్ ఏమో 60 అడుగులు ఉండాలి, సైడ్ స్ట్రీట్లు 30 అడుగులు ఉండాలి. మున్సిపల్ యాక్ట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ వాళ్ళు ఏర్పాటు చేసినవే. అంత సువర్ణ లోపల బంగారు భవనాలు ఉండాలి. స్ఫాటికములు కేవలం బంగారం అయితే విసుగొస్తుంది కదా చూడడానికి, కాబట్టి రత్నాలు అవేమిటి స్ఫటిక మాణిక్యాలతోటి అట్టాలికలు ఏర్పాటు చేశారు. ప్రతి భవనానికి పైన వీటిని ఏమిటంటారు, గుళ్ళకు ఉంటాయి, గోపురాల మీద పైన పెడతారు కదా బంగారు, అదే ఇత్తడివో రాగివో ఏవో పెడుతున్నారు, ఇప్పుడు వేరే విషయం. అవి బంగారు గోపురములు మాత్రమే ఉండాలి ప్రతి ఇంటికి కూడాను అన్నారు. వాస్తుశాస్త్రంలో చెప్పిన విధానం ఏమీ తడబడకూడదు అన్నారు. ఇంజనీర్లు ప్లాన్లు వేస్తారు. ఇది తూర్పు అయితే సరిగ్గా రోడ్డు ఈ పక్క నుంచి ప్రారంభించి ఆకపైకి ఇల్లు కట్టుకోవాలంటే దీని పక్కన ఏదో చిన్న కోణానికే వస్తుంది తప్ప దిక్కుకి రాదు, దిక్శుద్ధి ఉండదన్నమాట. ఇప్పుడు మా అబ్బాయి కట్టాడు ఇల్లు, కోణానికి వచ్చింది, ఈ మూల తూర్పు అవుతుంది నాన్న అన్నాడు. బాగుందిరా అన్నాను. ఇంకేమన్నాను, చేయగలిగింది ఏమిటి, రోడ్లు అలా ఉన్నది, రోడ్డును అనుసరించే కట్టాలి, అక్కడ మళ్ళీ వంకర్లు తీయకూడదు. అందుచేత వారు అక్కడ చెబుతారు వాస్తుశాస్త్ర నిర్మాణ ప్రకారము అనని. వాస్తుశాస్త్రం లేదు అనేవాళ్ళు ఎవరైనా మగవాళ్ళు దమ్మున్న వాళ్ళు ఉంటే నేను ప్లాన్ ఇస్తాను, అందులో కట్టనండి, 3 రోజుల కంటే వాడు బతికితే ఏం కావాలంటే అది ఇస్తాం. దానికి అన్నీ కుత్సితమైనవే చేయవచ్చు కదా. అయితే ఓ ఇబ్బంది ఒకటి ఉంది, అక్కడ ఛాలెంజ్ చేద్దామంటే ఖరాయము ధ్వజాయము అంటూ వాటిలో ఆయాలు కడతారు. ఖరాయం మనకి పనికిరాదు అంటారు, బాగానే ఉంది. కానీ ఖరాయం కూడా పనికొచ్చేటువంటి శాలలు ఉన్నాయి కొన్ని. గాడిదలను తోలుకునేవాడు కట్టుకోవాలి, అందులో ఉండాలి వాడు.
అంచేత వీడు అలాంటి వాడైతే మనం ఏం చేయలేము. అది కాకుండా శుద్ధమైన వ్యక్తి అయి ఉండేవాడు కనుక వస్తే 3 రోజులు. అలాగే పెళ్లికి ముహూర్తం పెడతాం కావాలంటే ఈ జ్యోతిశాస్త్రం పనికిరాదనే వాళ్ళు టెస్ట్ చేయడానికి మా వాళ్ళు ఎవరో ఒప్పుకోరు, జ్యోతిశాస్త్రం నమ్మేవాళ్ళు ఎవరో ఒప్పుకోరు. నమ్మని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు వచ్చినట్లయితే ఏతాదృశ శుద్ధి కలిగి ఉంటే వాడికి చక్కగా వివాహ ముహూర్తం పెడతాం. ఒకసారి కూడా పెళ్ళాంబసమే చేయడు, అనుమానం ఏం లేదు ఆ జీవితంలో. లేదా వాడిని కూడా పంపేసే ముహూర్తాలు ఉన్నాయి. శాస్త్రమును పరిశీలన చేసి అది ప్రత్యక్షం అన్నమాట. కారణం ఏంటంటే మొన్న ఓషధులకు కావలసి వచ్చి పట్టుకురమ్మని చెప్పి కుర్రవాడిని పంపిస్తే ఇప్పుడు ఒకసారి పట్టుకొచ్చా. మళ్ళీ వాళ్ళ పుష్యార్కం తగ్గిందిరా కాబట్టి పొద్దున్నే పోయి పట్టుకురావాల్సిందే అని పంపించాము వేళ్ల కోసం. ఇవన్నీ తవ్వేసేసి ఆ వేళ్ళు నరికాట. సేరేసి పాలు కారే ఒక్కొక్క ఆ వేరులోంచి అన్నాడు. అంటే ఆ నక్షత్రం వచ్చినప్పుడు వస్తున్నాయి ఇవి, మిగిలిన నక్షత్రాలు వచ్చినప్పుడు రావటం లేదు. ఇలాగ మీకు కావలసిన ప్రమాణాలు. ఈ దౌర్భాగ్యులతో మాట్లాడేది ఏమిటి అని వాళ్ళు ఏదో లక్షల పందెం కట్టాం 3 లక్షలు కట్టాం అంటుంటే మాట్లాడకపోవడం ఏమిటి అని అంటే ఈ దౌర్భాగ్యులతో కూడా మాట్లాడడం అంతకంటే ఏం లేదు. అంతకంటే అది శాస్త్రమును కాదు అనడంలో ప్రయోజకత్వం కాదు, అది శాస్త్రమును అవును అని విశ్వసించి దాని తత్వాన్ని ఎరిగి ఆ క్షేమాన్ని కొంచెమైనా మనం పొందితే అది మనకి క్షేమం అని వారు చెప్పినటువంటి మాట. ఆ తర్వాత వాస్తుశాస్త్రోక్త విధానంగా కట్టారు. కల్పవృక్షములు, కల్పలతలు ఇవన్నీ కూడా ఉద్యానవనాల్లో పాతుకున్నారట వాళ్ళు. వాళ్ళ నగరంలో ఇది కావాలి అని ఎవడో ఏమన్నా అక్కక్కలేదు. ఉద్యానవనంలో ఆడుకుంటూ దాహం వేస్తే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి మంచినీళ్ళు కావాలని చంటి పిల్లాడు అడిగితే ఇచ్చేస్తూ ఉంటుందన్నమాట. ఆ రకమైనటువంటి భవనాలతో కట్టిన ద్వారకా నగరం. ఎవరికైనా దమ్ముంటే అవి పైకి తీయగలిగితే తీస్తే 100 పంచవర్ష ప్రణాళికలకు నేను హామీ. భారతదేశంలో ఖర్చు అయ్యేటటువంటి ఖర్చులు ఒక 500 సంవత్సరాల వరకు కూడా ఆ ధనంతో పోషింపబడవచ్చు. ఇది భారతదేశం యొక్క ఐశ్వర్యం అనంటేను. మన ప్రారంభం కొద్దీ మనం ముట్టుకోలేకపోతున్నాం. సరే, మరకత మాణిక్యాలతోటి రజతము, ఇత్తడి ఈ మొదలైనవన్నీ కలిపి అశ్వాదిశాలలు నిర్మాణం చేశారు. వెండి ఇత్తడిని మనం దీని పేరు కొబ్బరాకులు పరుచుకోవడానికి కూడా మనకి సరిపోవటం లేదు ఇవాళ రోజుల్లో. ఇవి వేస్తారు షామియానాలు వేసుకొచ్చినా శుభం అశుభం అన్నింటికీ పెట్టుకెడుతుంటారు కదా. అవి అన్నింటితోటి ముట్టుకునే ఉంటారు కదా. ఆ అశోచగ్రస్తమైనటువంటి దాన్ని వాడి తడిపి ఆశ పట్టుకొస్తాడా మనగా. పెళ్ళిళ్ళకి అవే వేస్తున్నాం కదా అంటే మొత్తం అన్నీ కలిసిపోయాయి అని చెప్పడానికి వేరే అభ్యంతరం ఏమీ చెప్పక్కర్లేదు. అది కలిసిన తర్వాత ఈ వివాహం ఆశోచగ్రస్తమైన స్వరూపంతో వివాహం చేసి ఇది క్షేమప్రదం కావాలి అని అంటే ఆశిస్తే ఎంతవరకు సిద్ధిస్తుంది? ఏదో ఆ మంత్రం చెప్పే బ్రాహ్మణులు కాస్త యోగ్యంగా వచ్చి చూస్తున్నారు కనుక ఈ పాటైనా బతుకుతున్నాం, సంవత్సరాలు నడుస్తున్నాయి. లేకపోతే అందరం వెళ్ళిపోవలసిన వాళ్ళమే. ఇప్పుడు ఈ రకమైనటువంటి వ్యవస్థ ఆ మైల్ అనేటువంటిది ఎక్కడ కలిపితే అక్కడ బలి కోరుతుంది అని ఉంటుంది శాస్త్రం చెప్పే మాట. అందుకని దాన్ని దూరంగా ఉంచాలి అని. సరే, అది మానేసేస్తే హాయిగా ఏదో చాతనైన ఇంతే పందిరి వేసుకోండి, అభ్యంతరం లేదు. మిగిలిన వాళ్ళందరినీ అరబయట కూర్చోబెట్టండి, లేదా కొంపలో చేసుకోండి. పెళ్లికి ఎంతమంది బంధువులు అవసరం లేదు మనకి. పెళ్లికి కావాల్సిన వాళ్ళు కౌసల్య సుమిత్ర కైకేయులు ఎవరు దీని పేరు శ్రీ రామచంద్రమూర్తి యొక్క కళ్యాణానికి రాలే. శాస్త్రం రామాయణంలో చూపించిన విధానం చూస్తే ఇప్పటికి కూడా కొంతమంది క్షత్రియులు ఉత్తమ వంశ సంజాతులో ఉన్నది విజయపురాలు పెళ్లికి రాదు. కోడలికి స్వాగతం చెబుతుంది వాళ్ళ ఇంట్లో. ఆ కుటుంబాలను నేను ఎరుగుదును కావాలంటే. అందుచేత సరే, ప్రకృతంలోకి వస్తే సిద్ధులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి మరి కుబేరుడు నిధులను పంపించాట అక్కడికి నగర నిర్మాణానికి. సిద్ధులు వాళ్ళ సిద్ధ విద్య చేత సంపాదింపబడేటువంటి వాటిని అన్నింటినీ కూడా అక్కడ చూపించారట. ఏమిటి అని మినిస్టర్ గారు వచ్చినప్పుడు కలెక్టర్ అటెండ్ అవ్వకపోతే వాడి అధికారాన్ని వాడు అక్కడ సక్రమంగా వినియోగించినట్టు కాదు కదా. పరమాత్మ భవన నిర్మాణం చేసుకుంటుంటే మన అధికారాల ప్రకారం మనం అక్కడ ఈ నిధుల్ని లేదా కావలసిన వాటినన్నింటినీ సమకూర్చకపోతే మన అధికారాలను మనం నిర్వర్తిస్తున్నట్టు కాదు అని పరమాత్మ గుర్తిస్తాడని వచ్చి చేశారు వాళ్ళు చాకిరి. వారు చెబుతున్న మాట నేను చెప్పటం లేదు, కొంచెం ఏంటంటే మాటల్లో తేడాగా చెబుతున్నానంతే. వరుణదేవుడు ఇక్కడికి నల్లని వర్ణంతో ఒకే ఒక చెవి నల్లగా ఉంటూ ఉండేటటువంటి వాటిని పంపించాట. గర్గభాగవతంలో వర్ణిస్తారు. 1,00,000 గుర్రాలు ఉన్నాయట అశ్వమేధ యాగానికి మనకు వచ్చేటటువంటి గుర్రాలు. కృష్ణ పరమాత్మ యొక్క పర్సనల్, ఇది గురసేన మహారాజు గారి దాంట్లో కాదు. అవన్నీ అలా ఉండగా ఎవరికి వాళ్ళ కోశాగారాలు ఉన్నాయి ప్రత్యేకంగా, లేదా వాహనాగారాలు ఉన్నాయి. అటువంటి స్వరూపంలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ కాలయవనుడికి తెలియకుండా స్వజనాన్నంతని కూడా మరి స్వజనానికి కూడా పూర్తిగా తెలియదు.
వీళ్ళందరినీ కూడా తీసుకెళ్లి ద్వారకానగరంలో పెట్టేసేసి, ఓ రామచంద్ర, బలరామ, ఈ ప్రజలందరినీ జాగ్రత్తగా రక్షిస్తూ ఉండు, కొత్తగా కట్టుకున్నాం కదా ఊరు, మరి మొన్న కొత్త టైంలో లైట్లన్నీ వేసెట్టే పెడతారు కొత్త కొంపకి, వారం రోజులు అయ్యాక నెలలు అయ్యాకో కరెంటు ఫీజు పెరిగిపోతుందని ఈ లైట్ తగ్గించేస్తే సరిపోతుంది, ఈ పక్కకి ఎక్కలేదు అని అప్పుడు ప్రారంభిస్తారు. బలరాముడిని ఇక్కడ కాపలా పెట్టారు. తాను ఇక్కడే ఉంటుండేటువంటి వారిలై నిరాయుధుడై ఆ కాలయవనుడు వచ్చేటప్పటికీ నగరద్వారంలోంచి బయటకు వచ్చారట. ఇది శ్రీమద్భాగవతే సంస్కంధే ఉత్తరార్ధే 50తమోధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమద్గురుచరణారవిందాభ్యాం నమో నమః. హరయే నమః. హరయే నమః. హరయే నమః. శ్రీశుకోవాచ తం విలోక్య నిష్క్రాంతం ఉజ్జహానవోడుపం దర్శనయితమం శ్యామం యతకోశయవాసం శ్రీవత్సవక్షసం భ్రాజత్ కౌస్తుమామృతమ కంధరం పృథుదీర్ఘచతుర్బాహం నవకంజారుణేక్షణం నిత్యప్రముదితం శ్రీమత్ సుఖపౌరం శుచిస్మృతం ముఖారవిందం బిభ్రాణం స్ఫురన్ మకరకుండలం వాసుదేవో యజమితి పుమాన్ శ్రీవత్సలాంచనః. ఎందుకేజా ఈ వర్ణాలు అస్తమాను ఓసారి వర్ణిస్తే సరిపోదా కృష్ణుణ్ణి అని? సరిపోదు. అక్కడ చూసింది ఎవడో భక్తుడు చూశాడు. ఇక్కడ కృష్ణ పరమాత్మ కాస్త వేడిగా ఏదైనా ఉంటే ఏదో కాదు. ఇప్పుడు కృష్ణ పరమాత్మ నగరంలోంచి వచ్చినప్పుడు చూసిన వాడెవడు? వాడు ఎలా చూశాడో ఆ రూపం చెప్పద్దా? ఆ రూపం చెప్పడం కోసం మళ్ళీ అవే శ్లోకాలు, అవే పదాలు, అవే వర్ణనలు వస్తుంటాయి, తప్పదు. ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సౌందర్యాన్ని చూచి చతుర్భుజ అరవిందాక్ష వనమాల్యాది సుందర, నారదుడు చెప్పాట ఇలా ఉంటాడు కృష్ణుడు అనని. అయితే ఆ చతుర్భుజత్వం ఇప్పుడు కనపడటం లేదు. కానీ శ్రీవత్సలాంఛనుడి ముఖారవిందాన్ని ప్రకాశించేటటువంటి మకర కొండలతో కూడుకొని మరి నిత్యప్రముదితం ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాడు ఆయన. శత్రువుతో దీంట్లో వర్ణిస్తారు మృత్యుకటి కాదు, చాణక్యుడు ముద్రా రాక్షసం, అందులో ఆయన నవ్వుతాట. ఏదైనా కొద్ది వేడిగా ఉండాలి. ఆ చాణక్యుడు చిరునవ్వు నవ్వుతాట అంటే 3 ప్రాణాలు తీసేయాలి అని అర్థం. ఇంకొంచెం అదేమిటో అలా చేస్తే ఇలాగా అంటాట, 60 ప్రాణాలు తీసేయాలని అర్థం. వాడు నవ్వితే ప్రమాదం, వాడు అసలు కనబడితే ప్రమాదం. అది చాణక్యుని యొక్క నీతిశాస్త్ర ప్రభావం. చాణక్యుడు కంట పడ్డాడో కృష్ణార్పణం, దోషం ఉన్నవాడు, లేకపోతే ఇబ్బంది లేదు. అంతటి అలాగా కృష్ణ పరమాత్మ క్రోధావేశాన్ని తెచ్చుకుని మాట్లాడక్కర్లేదు. భీష్ముడు భక్తుడు కాబట్టి క్రోధావేశం నటించాడు. ఎక్కడైనా క్రోధం తెచ్చుకుని కళ్ళెరపడిపోయి ఇది చేశాడు, ఇది రామచంద్రమూర్తి దగ్గర క్రోధాన్ని తెచ్చుకున్నట్టు ఆయన కాసేపు. చంటి పిల్లవాడిని కొట్టడానికి తల్లో తండ్రో తాతో ముత్తాతో వీళ్ళందరూ కూర్చొని నిన్ను కొట్టేస్తా ఉంటా అంటూ మా గురువుగారు అంటుంటారు. గురువుగారు అంటే బ్రహ్మగారు, అయ్యో అబద్ధాలు ఆడకు, ఇలా ఏదైనా కాయకలితే పిల్లల్ని అబద్ధాలు ఆడకన్నాడు. ఏమిటి అబద్ధాలు ఏమిటండి? నిజంగా కొడతావా వాడిని? ఎందుకు ఈ హడావిడి? హడావిడి తప్పిస్తే కొట్టం కదా. అందుకు ఏమని సుందరారాయణ గారి దగ్గర అది ఏదో ఉంది, అది కూడా చుక్క వేసేసి పెట్టుకున్నాడు. ఈ విధంగా జరుగుతూ ఆ స్వరూపాన్నంతని కూడా చూచాడు. ఇతడు కృష్ణుడు అని తెలుసుకున్నాడు. ఆయన వెడుతున్నాడు, చేతికి దొరుకుతున్నట్టుగా కనపడుతున్నాడు, మళ్ళీ అంత దూరంలో ఉంటున్నాడు. ఇది మామూలు పరుగు అయితేను మాయమైపోయి కనపడేవాడిని, వీడేలా పట్టుకుంటాడు, వెనకాల పరిగెట్టి వీడు పరిగెట్టే వెళ్ళాలి. ఆ విధంగా వెళ్ళిపోతున్నాడు. పారిపోతున్నాడు, రాబట్టుకోండి అన్నారు. ఇలాగా దూరంలో కనపడుతూ ఉండడం, గబగబగబా పరిగెట్టుకుని వీళ్ళు అక్కడికి వెళ్ళేటప్పటికీ అక్కడి నుంచి ఇంకో 10 గజాల దూరంలో కనపడుతూ ఉంటాడనమాట. ఎప్పుడూ 10 గజాల దూరం ఎంతేది తప్పదు. ఆ విధంగా తీసుకుపోయి ఆ చివరికి ఏమంటున్నాడు, యదుకుల వంశ సంజాతుడవైన నువ్వు ఇలా పారిపోవడం, రణరంగంలో పారిపోవడమైనా యుక్తమా అన్నాడు. చివరికి యుక్తమో అయుక్తమో ఎందుకు చేస్తామనేది, చేసేదిదో మా ఇష్టం. ఒకసారి వారు చెప్పినట్టుగా అబ్బాయి అవునన్నా కాదన్నా మేమనాలి, కానీ అత్తగారు కోడలు ముష్టేయడం కథ చెబుతుంటారు చూడండి. ఆ తీరుగా అది పరమాత్మ ఇష్టం అండి, ఏం చేస్తే ఇది చేస్తారు. దానికి వ్యాఖ్యానాలు ఉంటాయి, వేదాలు చేసే వ్యాఖ్యానాలు, మనం కాదు. ఎందుకు పరిగెట్టాడు, ఎందుకు చేశాడు అని. సరే పరిగెట్టుకు వెళ్ళారు. పెడుతుంటే ఇలా నువ్వు పరిగెట్టకూడదు, నాకు దొరుకుపోవాలి, యుద్ధం చేయాలి అన్నాడు. సరే మొత్తం మీద ఆయుధం ప్రయోగిస్తే కూడా దొరికేటంతటి దూరంగా కనపట్టలేదు మళ్ళీని ఆయుధం తీస్తే. ఈ విధంగా ఆయన నిందిస్తున్నాడు. నిందించినా సరే కాలయవనుడు నిందన లెక్క పెట్టుకోకుండా ఈయన ఆ పర్వత గుహలో దూరిపోయినాడు అన్నారు. ఆ యవనుడు కూడా వెనకాలే వెళ్ళేటప్పటికీ అక్కడ ఓ బ్రహ్మాండమైన పురుషుడు పరుండి కనబడ్డాడు, నిద్రపోతున్నాడు. ఇతడే కృష్ణుడు లోపలికి వచ్చాడు కదా, వీడే కృష్ణుడు అనుకున్నాడు. వాడు అనుకుని
ఇక్కడ నిద్రపోతున్నావా సాధువులాగా ఏమీ ఎరగని వాళ్ళలాగా అని కాలుతోటి తన్నాడు. పని వాడెవడో ఏమిటో చూసుకుని కదా చేయవలసిన మా పని, అది ఇది ఏమీ లేదు. ఈ విధంగా అయ్యేటప్పటికీ అతడు పాపం చిరకాల సుప్తుడు. ఇవాళ మాట కృతయుగంలో పడుకున్నాడు. ద్వాపరయుగం చివరికి వచ్చేసిందో మూల. లేస్తూనే కళ్ళు తులుచుకుంటూ, కళ్ళు లేచి మధ్య నిద్రలో లేస్తే కళ్ళు వెంటనే కనపడుతున్నట్టు ఉండవు, ఇలా చూడవలసి వస్తుంది పాపం. ఆ చూసేటప్పటికి ఆ తీక్ష్ణతతోటి అతడి నేత్రాగ్ని పైకి వచ్చి ఆ ఎదురుగుండా ఉంటుండేటటువంటి కాలయవనుడు కాస్త భస్మరాశిగా మిగిలాడు. అయిపోయాడని అంతసేపు టైం లేదు అక్కడ చెప్పడానికి, అందుకని భస్మరాశిగా మిగిలాడు అక్కడ. ఆ తర్వాత ఆ యవనుడు క్రోధ దృష్టిపాతం చేత దేహమునందే పుట్టినటువంటి అగ్నితో భస్మైపోయినాడు అన్నారు. అంటే పరీక్ష మహారాజు అడుగుతున్నారు, ఏమయ్యా వాడి పేరేమిటి, అసలు వాడి బలం ఏమిటి, ఎందుకు ఇక్కడికి తీసుకువచ్చాడు నిద్రపోతుంటే, ఎవడి కొడుకు వీడు, ఎవరి తేజస్సు చేత ఆ లోపల పడుకున్నవాడెవడు, మరి ఎందుకు పడుకున్నాడు అక్కడ, ఈ నిద్ర ఏమిటి, చిరకాల సుప్త అన్నావు కదా, అదేదో కాస్త విస్తరించి చెప్పవయ్యా అన్నాడు. ఎందువల్ల అని అక్కడ ఉండేవాళ్ళందరూ మహాపురుషులే. ఇక్కడ ఇక్ష్వాకు మహారాజు యొక్క వంశంలో మాంధాతృ చక్రవర్తి యొక్క కొడుకు ముచుకుందుడు అని పేరు ఈయనకి. ఆ ముచుకుందుడు దేవతలు రాక్షసుల వల్ల భయపడిపోయినప్పుడు మీ సహాయం కావాలయ్యా అంటే ఈయన వెళ్ళాడు. పాపం చాలా యుద్ధం చేశాట. ఆ చేస్తే దీని పేరు కార్తికేయుణ్ణి సేనానిగా పొందారు వాళ్ళు. అయినా సరే ఇతన్ని రక్షణ రూపమైనటువంటి కార్యం చెయ్యమన్నా కాదు. అప్పటికి కుమారస్వామి పుట్టలేదు. పుట్టకపోయేటప్పటికీ తర్వాత కుమారస్వామి వచ్చాడు. ఆయన ఏడవ రోజునే తారకాసుని సంహరించాడు. మాకు సేనాన్ని లభించాడయ్యా, నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో అని చెప్పారట వారు. చెబితే భూలోకంలో ఉంటుండేటటువంటి నిష్కంటకమైనటువంటి నీ రాజ్యాన్ని విధులుపెట్టి మా దగ్గరికి వచ్చి మాకు సేవ చేశావు, చాలా సంతోషం. దివారాత్రం రక్షకుడే అక్కడ. అంటే వీళ్ళెవరు కత్తులు పెట్టుకుంటారు, రాత్రి రక్షణ ఏలేస్తూ వస్తారు, గోర్ఖాలు. అలాంటి డ్యూటీ దాంతో తను ఉండిపోయినాడు. సరే రాక్షసుల్ని చాలామందిని సంహరించాడు. అయితే మరి దేవలోక పరిమాణంలో కొంతకాలం అయ్యేటప్పటికి ఇక్కడే ఉంది గోదావరి మొత్తం అంతా విడిపోయింది. అటువంటి స్వరూపం వచ్చిందయ్యా. కాబట్టి నువ్వు అన్నింటినీ విడిచిపెట్టి సర్వసుఖాలని విడిచిపెట్టి మాకు సేవ చేశావు. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళితే ఏం లేదు. సరేలే, ఏం చేస్తాం, ఇప్పటి ప్రజలు ఇప్పుడున్నారు. నువ్వు వెళితే పలకరించేవాడు ఎవడు లేడక్కడ. రాజా నీకు మంగళం అవుతుంది, మోక్షం ఒక్కటి విడిచిపెట్టి మిగిలినవి ఏం కావాలో కోరుకో అన్నారు వాళ్ళు. ఏమయ్యా అదేమిటి కండిషను, మోక్షం ఇస్తే పరమాత్మ ఇవ్వాలి, మన వల్ల అయ్యే పని కాదు అని ఉద్దేశం అన్నమాట. ఆ తర్వాత ఇలా ఎప్పుడైతే దేవతలందరూ ప్రార్థించారో వాళ్ళకి నమస్కారం చేసి ఆ మోక్షం విషయం ఏదో తర్వాత చూద్దామయ్యా, ముందులాగా కళ్ళు మూత పడిపోతూ ఉన్నాయి కాబట్టి నాకు నిద్రను ఇవ్వండి అని కోరుకున్నాడు. నిద్ర ఇస్తూ ఉంటే నిద్రపోదానికే ఉంది. నాకు నిద్రాభంగం చేసిన వాడు భస్మం అయిపోవాలి అని వరం కోరుకున్నాడు. మళ్ళీ అందులో సామాన్యంగా నిద్ర కాదు. అంచేత అంటే దేవతలు అన్నారు, నిద్రపోతుండే నిన్ను ఎవడు మేలు కొలుపుతాడో వాడు నీ చూపు పడినంత మాత్రం చేత భస్మం అయిపోతాడయా అని వరం ఇచ్చారు వారు. అన్నీ ఏమిటో అలాగా తూకం తూచినట్టుగా ఆ నట్టులోకి బోల్ట్ ఇమిడిపోయేటట్టుగా ఉంటుంది మొత్తం చరిత్ర స్వరూపం అంతా కూడా చూస్తుంటే. సరే వారు దేవతలు ఇచ్చినటువంటి నిద్రతోటి పాపం ఆ ముచుకుందుడు ఈ గుహలోకి వచ్చి పడుకున్నాడు. మళ్ళీ మధ్యలో ఎవడైనా కనిపెట్టి లేపుతాడేమో, అనవసరంగా వాడిని సంహరించినట్లు అవుతుంది, మెలకు వచ్చేదాకా అలా పడుకోవచ్చు అని. అలా పడుకున్నటువంటి కాలయవనుడు అక్కడికి ఈ కాలయవనుడు అనేవాడు వచ్చాడు. ఎవరికైనా నిద్ర పట్టడం లేదని బాధపడేవాళ్ళు అలా ముచుకుందుణ్ణి మహాపురుషుడుగా ఒక స్వరూపాన్ని ధ్యానం చేస్తూ ఆయనకి నమస్కారం చేసి ఆయన్ని స్మరిస్తూ ఉంటే ఆ నిద్రలేమి అనే దోషం పోయి హాయిగా సుఖనిద్ర పడుతుంది. ఆయన యొక్క ప్రభావం అది. ఆయన పేరు స్మరిస్తే చాలు. ఇందులో వాళ్ళలో చాలా ఉన్నాయి. పాములు వస్తే నర్మదా నామస్మరణం చేయమన్నారు, ఆస్తికుడు నామస్మరణం చేయమన్నారు. ఇలాగా పేరు స్మరిస్తే చాలు పనులు అయ్యేటటువంటి వాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారన్నమాట. వాళ్ళని గుర్తించగలగాలి మనం. ఆ తర్వాత ఆయన మెలుకొని అప్పుడు ఏమిటి ఎక్కడున్నామో ఏమిటి అని చూసుకుంటుంటే అంతవరకు మూలదాక్కున్న ఈ కృష్ణ పరమాత్మ బయటకు వచ్చాడు. మేఘశ్యామం పేతకోశేయవాసం మామూలే. ఆ స్వరూపం అంతా కూడా చూచాట ఆయన. చూచినటువంటి వారి అప్పటికే కనపరిచారు ఆయన్ని. ఇక్కడ ఆ వైజయంతిమాలతో ఇక్కడ కూడా చతుర్భుజం అనే వర్ణిస్తున్నారంటే బహుశా ఈ యుద్ధంలోకి చతుర్భుజుడై వచ్చాడన్నమాట ఈయన.
ఆ చతుర్భుజుడు కృష్ణ పరమాత్మ చాలాసార్లు అయ్యాడు. ఎందుకంటే కేశవనారాయణ మాధ పేర్లు ఉన్నాయి కదా అండి. రాముడు పరిపూర్ణ అవతారం కదా, అందులో ఉందా పేరు? ఉండక్కలే. ఎక్కడో నృసింహ అంశావతారం, ఇలాంటివన్నింటినీ ధరించినటువంటి పేర్లు ఇవి. అంటే అసలు అందులోనే ఓ రహస్యం ఉన్నది. కేశవుడికి నారాయణుడికి తేడా ఏంటి? అబ్బే అన్ని పేర్లేనండి పరమాత్మ తప్పు. అన్ని పరమాత్మ పేర్లు అని వేస్తే ఇన్ని పేర్లు 24 చెప్పడమే. పరమాత్మ అవతరించినటువంటి అవతారములలో చతుర్భుజ ధారణ చేసిన రూపములు మాత్రమే ఇక్కడ